మన మనసు చెవును వాడుకున్నట్టే మన ఇష్టాలు మనసును వాడుకుంటున్నాయి, మనసు అడగట్లేదు. ఇది గుర్తుపడితే తారకమే. పరమాత్మ ఎంత దయామయుడు అంటే నీ మనసుకు ఆయన అందిస్తాడు కానీ ఆయనకి నీ మనసు ఏం అందించలేదు. అంటే అమనస్క స్థితి అన్నది అందరికీ ఉంది. అందరూ ఉన్నారంటేనే అమనస్క స్థితి వల్ల ఉన్నారు. అందుకని అట్లా ఉంది కాబట్టి అవకాశం, అమనస్క స్థితి ఉంది కాబట్టి సాక్షిత్వం ఈజీ అవుతుంది, జ్ఞానం మనకి తేలికైతుంది. కాబట్టి రాముడు మనసుగా అయినప్పుడు కృష్ణుడయ్యాడు, కృష్ణుడు నిరంతర ప్రక్రియగా అయినప్పుడు రాముడు అయ్యాడు. ఇద్దరు అదే అమనస్కం ఒకటి, సాంఖ్యం ఒకటి. తారకం ఏంటి అసలు తెలుసుకుంటే తరింపజేసేది ఏంటంటే ఈ సత్యాన్ని నువ్వు అవగాహన చేసుకుంటే తారకం అవుతుంది. వ్యక్తిత్వమా